1 కిలో ప్రీమియం క్వాలిటీ బాస్మతి రైస్ ఏ మంచి బ్రాండ్ అయినా తీసుకొని కడిగి అందులో వాటర్ పోసి నానబెట్టండి. బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, ఆ పైన మిక్సీ చేసిన యాలక బుడ్డలు అంటే ఇలైచి, ఎల్లో ఫుడ్ కలర్ మరియు కుంకుమ పువ్వు, దానిపైన మరికొన్ని మసాలాలు, కింద పిండిన ఒక నిమ్మకాయ, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు మిక్సీ కొట్టిన 5 పచ్చిమిర్చి, 400 గ్రామ్స్ గట్టి పెరుగు, పుదీనా మరియు కొత్తిమీర. ఈ మసాలాలు ఎలా కలుపుకోవాలో చూసుకుందాం. ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి ఆ పైన ఓన్లీ కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా రైస్లో వేసుకోవాలి, తర్వాత చూపిస్తాను. ఓన్లీ కొత్తిమీర తీసుకోవాలి. ఇక్కడ దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ షాజీరా మరియు 25 లవంగాలు. ఇప్పుడు మిక్సీ పట్టిన 30 ఇలైచి దానాల పౌడర్ని 80% యాడ్ చేయాలి. తర్వాత 4 పచ్చిమిర్చీల పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు పొపాయ్ మసాలా పేస్ట్. పొపాయ్ మసాలా ఆప్షనల్, ఉంటే యాడ్ చేయండి. 1.5 టీ స్పూన్. 4 పెద్ద సైజ్ ఫ్రైడ్ ఆనియన్స్ మరియు 1 రా ఆనియన్ యాడ్ చేయాలి. కాస్త మిగిలించండి రైస్లో యాడ్ చేయడానికి. 3 డొంగాల కుకింగ్ ఆయిల్. ఇప్పుడు గట్టిగా కలుపుతూ మసాలాలన్నీ ఒక పేస్ట్ రూపంలో వచ్చేదాకా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ పోండి. ఇలా 3 నిమిషాలు కలిపిన తర్వాత ఆ పేస్ట్లో 1 కిలో చికెన్ని కలుపుకోండి. చికెన్కి మసాలాలు గట్టిగా పట్టడానికి ఒక 20 నిమిషాలు మ్యారినేషన్ కోసం వదిలేయండి. 20 నిమిషాల తర్వాత చికెన్లో ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ రసం కలపండి. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ నీళ్ళని సగం ఇందులో కలపండి. ఇప్పుడు 400 గ్రామ్స్ కర్డ్ని మిక్సీలో రౌండ్ తిప్పి ఇందులో కలపండి. దీనివల్ల గడ్డలు ఫామ్ అవ్వవు. కర్డ్ అనేది క్లీన్గా నీట్గా ఉంటుంది. ఆ మ్యారినేషన్ని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 లీటర్ల వాటర్ తీసుకోండి. ఇప్పుడు 4 దాల్చిన చెక్క ముక్కలు, 2 టీ స్పూన్ షాజీరా, 1 జావిత్రి, అనాస్ పువ్వు, సగం జాజికాయ మరియు 1 తేజ్పత్తా, ఇవన్నీ కలపండి. 20% మిగిలిపోయిన ఇలైచి పౌడర్. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా గమనించండి. ఉప్పు మాత్రం ఖచ్చితంగా 6 టేబుల్ స్పూన్ ఉండాలి. తర్వాత పుదీనా మరియు కొత్తిమీర, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఆ నీళ్లను మరగనివ్వండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఒక 15 మినిట్స్ నీళ్లు బాగా మరిగాక పైన తేలుతున్న ఆకులు, ఆ స్పైసెస్ అన్నిటిని తీసేయండి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న 1 కిలో బాస్మతి రైస్ని యాడ్ చేయండి. మీకు వీలున్నంత వరకు ప్రీమియం క్వాలిటీ బాస్మతి రైస్ని ఎంచుకోండి. ఎందుకంటే బిర్యానీకి సగం ప్రాణం రైసే. 1 గ్లాస్ మంచినీళ్ళను మరిగించి చికెన్లో కలపండి. దీనివల్ల చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఎనీవేస్ ఇది ఆప్షనల్ స్టెప్, కావాలంటే స్కిప్ చేయండి. ఇప్పుడు కేవలం 25% ఉడికిన రైస్ని ఒక 10% యాడ్ చేయండి. అంటే సుమారు ఒక 100 గ్రాములు. ఇంచుమించు 2 సార్లు యాడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు రైస్ 50% ఉడికింది. ఇంకో 100 గ్రామ్స్ అంటే 2 సార్లు మళ్ళీ రైస్ని చికెన్ మ్యారినేషన్లో యాడ్ చేయండి. అందాజాగా ఒక 2 సార్లు వేస్తే సరిపోతుంది. కాస్త మిగిలించుకున్న ఆనియన్ మరియు ఎల్లో ఫుడ్ కలర్ని కలపండి.
ఫైనల్గా రైస్ 90% ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి నీళ్లు వడగట్టుకోండి. ఇప్పుడు 90% కుక్ అయిన ఈ రైస్ని లేయర్స్గా చికెన్ పైన యాడ్ చేసుకుంటూ పోండి. ఫైనల్ టచ్ కోసం ఫుడ్ కలర్ వేసి అల్యూమినియం ఫాయిల్తో కంప్లీట్గా సీల్ చేసేయండి. కాస్త ప్రెషర్ లీక్ అవ్వడానికి ఒక ఫోర్క్తో అల్యూమినియం ఫాయిల్ని పంచర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫైనల్ స్టెప్. ఒక లావాటి పెన్న పైన బిర్యానీ కుండని పెట్టి ఫ్లేమ్ని హై చేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్లేమ్ని హైలోనే ఉంచాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్లేమ్ని హైలో ఉంచాలి. బిర్యానీ కుకింగ్ టైం అనేది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ హై ఫ్లేమ్లో పెట్టాలి. మనం లో ఫ్లేమ్ అలా చాలా యూట్యూబ్ ఛానల్స్లో లో ఫ్లేమ్లో 10 నిమిషాలు పెట్టు, 15 నిమిషాలు పెట్టి తర్వాత హై ఫ్లేమ్ చేయండి అని అలా వీడియోస్ ఉన్నాయి. మనం అలా చేయొద్దు. హై ఫ్లేమ్ మీద కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పెట్టాలి. కాకపోతే ప్రతి 10 మినిట్స్కి కొంచెం ఈ పాత్ర అనేది జరుపుకుంటూ ఉండాలి మనం. యాహూ, మన బిర్యానీ ఉడికిపోయింది అని వెంటనే లగెత్తికెళ్ళి లిడ్ ఓపెన్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని 15 మినిట్స్ ఓపెన్ చేయకుండా అలాగే ఆ పెన్న మీద వదిలేయండి. లోపలున్న స్టీమ్ వేడికి ఇంకా కొంచెం చికెన్ సాఫ్ట్ అవుతుంది. 15 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అదే పెన్న మీద పాత్రను వదిలేయండి. ఓకే, బిర్యానీ మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేసి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా చెప్పినట్టు ఒక బావర్చి లేదా షాగోస్ నుంచి తెచ్చిన బిర్యానీ లాగే ఎగ్జాక్ట్గా ఉంది. నేను చెప్పిన కొలతలతో టైమింగ్తో మీరు ఉన్నది ఉన్నట్టుగా చేస్తే మీరు హోటల్ స్టైల్ తరహా బిర్యానీ ఇంట్లోనే చేయొచ్చు. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి చేసి సర్ప్రైజ్ చేయొచ్చు. యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు బిర్యానీ అని చెప్పేసి చేతికి అందిన ఆకులు స్పైసెస్లు దంచేసి కొట్టేసి చేసేస్తున్నారు. దాన్ని బిర్యానీ కాకుండా మనం పలావో తహారియో ఇంకేదో అనుకుంటే మేలు. ప్రపంచంలో బిర్యానీ అంటే అసలీ హైదరాబాదీ దమ్కి బిర్యానీ మాత్రమే. ఈ అసలీ హైదరాబాదీ దమ్కి బిర్యానీ చేసే ఏకైక పద్ధతి ఇదే. ఇది నేను చెప్పట్లేదు, ఫుడ్ కింగ్ అయిన సంజీవ్ కపూర్ గారు చెప్పిన మాట. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీకెండ్ మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. టేక్ కేర్, హ్యాపీ కుకింగ్ గైస్.